సో ఒక క్లాత్ అయితే తీసుకున్నా స్టిక్కర్ అతికేయడానికి. ఈ మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. సో ఇక్కడ సింకు బండ ఇట్లా సెల్ఫ్లు ఇగో ఈ గోడ ఇవన్నీ చూస్తే గేమింగ్ సెటప్ కాదనుకుంటున్నా, అయినా కానీ నేను ట్రై చేస్తా. ఈ ఒక్క డబ్బాకి 50,000. ఒరే ఏమిట్రా పుత్రుడు గబుక్కుని గుండెకి చస్తావా? ఇది కింద పడితే ఉంటది, మా అమ్మ జార్కట్ వేసుకొని కొడుతుంది. సో ఈరోజు మీకు గేమింగ్ పీసీ నేను రివీల్ చేయబోతున్నా. ఇప్పుడు మొత్తం నేనే అన్బాక్సింగ్ చేస్తున్నా. షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చి చక్క ఇక్కడ పెట్టేసిన. 2 days అవుతుంది. మానిటర్ ఎన్ని ఇంచెస్ అనుకురా? 27 inches. దీన్ని ఓపెన్ చేసి ఎట్లుంటో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం తెచ్చుకున్నా. ఇది చాకేదిరా చాకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. వచ్చేసింది మన తల్వార్ గాయ్స్. దీంతో ఓపెనింగ్ చేస్తున్నా. ఇంకా గేమ్ ఆడుతుంటే అలాగా ఉంటుంది సీన్ సితారా. ఇదే కూడా నీకు అసలు ఇంకా గేమ్ ఏడా ఆడతాం గాయస్, మీరు కామెంట్ చేయరు. అర్థమైతే ఫస్ట్ ఈ ప్లగ్గులు గిగ్గులు తీసేద్దాం. ఈ వర్క్ ఒక ప్లగ్ వచ్చింది టీవీకి పెట్టుకోనికే, ఇంకొకటి దాని మానిటర్కి పీసీకి పెట్టినకే. మన మానిటర్ అయితే రివీల్ అవుతుంది గాయస్. సో ఇది టీవీ కింద పెట్టే స్టాండ్ బి వచ్చింది మనకి. దీంతో పాటే మనకి ఇది సెట్ కాకపోతే వేరే స్టాండ్ బి బుక్ చేసుకుంటాం. ఇంకొకటి మన న్యూ మానిటర్ ఫ్యాన్ కో చోదో అలగ్ సే రేతా మస్లా. ఇది మానిటర్ ఎంత చిన్నగా ఉంది చూసిరా, చాలా చిన్నగా. పెట్టేసినాం మనం సేఫ్ అండ్ సేఫ్. మనమైతే మానిటర్ గినిటర్ అంతా ఓపెనింగ్ చేసేసాం. ఇప్పుడు క్యాబినెట్. ఈ క్యాబినెట్ ఎంత అనుకుంటురా? 50,000 క్యాబినెట్. ఇది నా యూట్యూబ్ కి వచ్చిన పైసలు అన్ని దీనికే పెట్టిన. ఎందుకు ఫ్యూచర్ లో అవసరం వస్తాయి నా పెళ్ళం పిల్లల్లో నా కొడుకులకి. చలో దీన్ని ఓపెన్ చేద్దాం. దీనిలో మొత్తం లైట్లు గీట్లు ఆడపిల్లలాగా మెరుస్తాయి గుమ్ములా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓ చూస్తేనే గులగులా అనిపిస్తుంది. మొత్తం బ్లాక్ కలర్, దాని లోపల లైట్లు ఎల్ఈడీలు ఉంటాయి చూడు. రూమ్ మొత్తం మెరుస్తుంది ఆ లైటింగ్ తోటి గుమ్ములా. ఫుల్ ఫిట్టింగ్ లో పెట్టేసిరు మనోళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికైనా దూరం తీసుకొస్తే రిస్క్ అవుతుంది, ఏమైనా డ్యామేజ్ అవుతా అని. ఇక్కడ గ్లాసు ఈ 3 ఫ్యాన్, ఈ ఫ్యాన్ ఉంది కదా, దీనిలో మొత్తం ఎల్ఈడి లైట్స్ వస్తాయి అన్నమాట. ఇగో గ్రాఫిక్ కార్డ్ అనేది ఇగో ఇది ఉంది, అదొకటే 25,000 గ్రాఫిక్ కార్డ్. ఇగో ఇదొక్కటే. ఇది హెయిర్ కూలర్ మిషన్, దాంతో మొత్తం కూల్ అవుతుంది. మనం ఎంత ఎడిటింగ్ చేసినా ఎంత గేమింగ్ ఆడినా సో దాంతో ఏం కాదు. చిక్కిని చమ్మేలి కవ్వా చూడాకే ఆయే. సో మనకి ఇంకా ఫ్యూచర్ లో వేరే గ్రాఫిక్ కార్డ్ వేసుకోవాలన్నా ఇంకో ఇదొక్కటి తీసి పెట్టేయచ్చు అంట మనమే. సో ఆ గ్రాఫిక్ కార్డులకు పైసలు లేవు. ఒక 2 years దాకా ఇది నడుపుతా మంచిగా. గేమ్ ఆడతా, లైవ్ చూడుర్రి. కోమా ఉంటుంది అనుకోది మొత్తం మాటలతోటి. ఈ చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత క్రేజీ ఉందో. దీనిలో ఇంకా లైట్లు వస్తే ఇంకా చాలా క్రేజీ ఉంటది. ఓయమ్మో ఉంది ఒక 5 కిలోలు. 50,000 సామాన్ అంటే 5 కిలోలు అంట. అమ్మా జీవితం సెట్టారా. ఎట్లుంది? ఇంకా ఈ కవర్ తీసినాం అనుకో చకాచక్ మెరుస్తుంది, కర్రె పిల్ల మెరిసినట్టు. సో ఇంకొకటి దీంతో పాటు వచ్చింది మన కీబోర్డ్ మొత్తం లైటింగ్ ది. మనం ముందే PUBG, Free Fire ఆడతాం. టపా హెడ్ షాట్లు కొట్టాలి. అది వైర్లెస్ మైక్ సిగ్నల్ అందకపోతే మనం చేస్తాం. అందుకే వైర్ మోడ్ తీసుకున్నా నేను. కర్రెదాన్ని ఎన్ని రోజులైనా మెయింటైన్ చేయవచ్చు, కానీ తెల్లదాన్ని మెయింటైన్ చేయలేము. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో గాయ్స్ మన మానిటర్ గిది ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని లోపల ఇట్లా గుచ్చాలి, గుచ్చితేనే ఫిక్స్ అవుతుంది, లేకపోతే అంతే డోరీ. ఫిక్స్ అయింది, ఫిక్స్ అయిపోయింది. ఓ సెట్
అనుకో. ఇప్పుడు ఇక పెట్టేస్తున్నాం మనము. The next day later. మన క్యాబినెట్ వెనకాల స్టిక్కర్ కావాలి, గోడ గీడ ఉంది కాబట్టి ఇగో ఇక్కడ వాల్పేపర్ దుకాణానికి వచ్చిన నేను. వాల్పేపర్ తీసుకొని పోతాం ఇప్పుడు. వాల్పేపర్ తీసుకున్నాం. ఇగో ఫస్ట్ వైట్ అండ్ గోల్డ్ మంచిగా ఉంది. ఇప్పుడు మన క్యాబినెట్ వెనకాల పెడితే క్యాబిన్ మొత్తం మెరుస్తుంది, చకాచక్ మెరుస్తుంది. సో యాజ్ మన గేమింగ్ సెటప్ ఇగో ఈ ప్లేస్ లో పెడుతున్నాం మనం. ఇది అవుతుందో కాదో నాకు తెలియదు. సో ఇక్కడ సింక్, బండ, ఇట్లా సెల్ఫ్లు, ఇగో ఈ గోడ, ఇవన్నీ చూస్తే గేమింగ్ సెటప్ కాదనుకుంటున్నా. అయినా కానీ నేను ట్రై చేస్తా. ఈ మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఈ వాల్ పేపర్లు గిల్ పేపర్లు అన్ని పెట్టి క్రేజీగా ఉంటుంది వీడియో, చూస్తూనే ఉండరు. సో ఇప్పుడు ఆ సింకుని ముయ్యానికే మన దగ్గర టైల్స్ అయితే లేదు. మా అమ్మోళ్ళ పని కాడికి పోయి తీసుకొని రావాలి. సో ఫైనల్లీ నేను మా దోస్తు గారు మా అమ్మోళ్ళ పని కాడికి పోయి టైల్స్ అయితే తీసుకొని వచ్చినాం. ఆవు బాయ్ ఆడబెట్టు. సో ఇక ఇక్కడ టైల్స్ అయితే పెట్టాలి సింక్ పైన. ఎందుకంటే మన మానిటరు క్యాబినెట్ పెడితే అవి లోపల పడిపోతాయని ఇక్కడ టైల్స్ పెడుతున్నాం. అదే ఇక్కడ గ్యాప్ వస్తుంది, కట్ చేద్దాం. ఇంకోటి తెచ్చినాము ఆ టైల్స్. అవును, కట్ చేసి తీసుకొస్తామా? ఓకే సరే మళ్ళా. అరే సరిపోతా ఇంత సైజు సరిపోతుందిరా, బరాబర్ తెచ్చినావు. పైన పీసులు ఉండేనా? కట్ చేసి తీసుకొచ్చిన. ఓకే గాయస్, మనోడివి తీసుకొచ్చిండు. మనోడివి చాలా హెల్ప్ చేస్తుండు నాకు మా దోస్తు గాడి. దోస్తులు అంటేనే హెల్పింగ్లా మంచిగా పనికి వస్తారు. సో ఇవి గింత మొత్తం సెట్ అయిపోయింది టైల్స్ తోటి. ఇప్పుడు మనం మానిటర్ గినిటర్ పెడదాం, ఎట్లుంటుందో చూడు. ఇంకొకటి ఇంకో ఇక్కడ గోడ ఉందిగా, ఈ గోడకి స్టిక్కర్ గిక్కర్ పెట్టాలి. ఈ పండ్లు, సపోటా పండ్లు ఇవన్నీ ఏం కనిపించద్దు. దీనికి ఒక స్టిక్కర్ పెడుతున్నాం. ఆ స్టిక్కర్ ఇగో ఇదే అన్నమాట. స్టిక్కర్ ఇదే పెడదాం గారా, ఇదే పెడదాం. కానీ ఫస్ట్ పెట్టేటప్పుడు వాటర్ పోసి కొట్టామన్నాడు. సో ఒక క్లాత్ అయితే తీసుకున్నా స్టిక్కర్ అతికేయడానికి. దీని మీద దుమ్ము ఉంటే అతుక్కోదని ఇవన్నీ మంచిగా తుడుస్తున్నా వాటర్ పెట్టేసి. ఓకే, ఈ మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలో స్టిక్కర్ తీసే టైం అయితే వచ్చేసింది. మనం స్టిక్కర్ తీసి అతికిస్తున్నా గాయస్. ఓ ఫక్ యూ, చినిగిపోయింది. సో మనది ఇట్లా వస్తుంది మొత్తం ప్లేన్. దీనిపైకి వెళ్ళి కార్టూన్స్ స్టిక్కర్స్ వస్తాయి, మంచి మంచి కార్టూన్స్వి. స్టిక్కరింగ్ అతికిచ్చి అయితే మస్తు అలసిపోయినా. ఇప్పుడు మా దోస్తులు అతికిస్తారు, మా దోస్తులు అతికిస్తారు. ఈడ ఇగో చెత్త చూడు ఎంతగానం ఉంది చెత్త. ఈడ లైట్ ఉంది, మొడ్డు ఉంది. సో ఇక్కడ చెత్త చూడు ఎంతగానో ఉంది. మా దోస్తులు బి అతికిచ్చారు. ఆడ ఎల్ఈడి లైట్ ఉండాలి, మొత్తం ఫోకస్ ఒకటే ఎగ్దాం వస్తుంది. సో గైస్ మన గేమింగ్ రూల్ మంచి కలర్ఫుల్ గా అనిపించాలని ఇగో ఈ లైట్ అయితే పట్టుకొని వచ్చేసిన. ఇప్పుడు లైట్ పెడతా చూడు ఎట్లుంటుందో గైస్. చల్ తమ్ముడు, సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ రావాలి. 98 అవుతుంది, అయినా మా ప్లాస్టింగ్ పెట్టేది అయితే ఇంకా కాలేదు. ఇగో మా దోస్తులు ఇంకా పెడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, చాలా అంటే చాలా. बुले पे मारा మన ఎల్ఈడి లైట్ ఇక్కడ ఫిట్టింగ్ అవుతుంది. ఇగో మనోడు మూలతోటి తన అద్దాన్ని గుర్తుండు ఫటాఫట్ అనుకో గాయస్. స్టిక్కర్ అతికిచ్చేసినాం, ఎల్ఈడి లైట్స్ పెట్టేసినాం, పైన 2 డాగ్స్ పెట్టేసినాం, సిల్వర్ ప్లే బటన్ పెట్టేసినాం, పైన హనుమంతుడు శివుని పక్కన 2 చెట్లు పెట్టేసినాం, కింద మానిటరు కీబోర్డ్ పెట్టేసినాం బాయ్. ఇంకా క్యాబినెట్, ఇంకా లైటింగ్ ఆన్ చేయాలి. లైటింగ్ ఆన్ చేస్తే ఇంకా కోమా ఉంటుంది. ఇప్పుడే సెటప్ ఇట్లుంది, ఇంకా లైటింగ్ ఆన్ చేస్తే ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోరి. సో గాయ్స్, ఎంతో కష్టపడితే అయిపోయింది మన ఫైనలీ పీసీ సెటప్. ఏమైనా క్రేజీ అంటే క్రేజీ గాయ్స్. ఒకసారి చూపిస్తా, చూస్తూనే ఉండుర్రి మన పీసీ సెటప్. సో గాయ్స్ చూడుర్రి ఒక్కసారి మన పీసీ గేమింగ్ సెటప్. కోమల పెట్టేసిన చూడు మన టింటిన్, మన కీబోర్డు, మన మోజు, మన మానిటర్. దీనికి షార్ట్ కొడుతుంది. దీని లోపల లైట్లు ఫటాఫట్ మెరుస్తున్నాయి అనుకో. దీని మీద ఒక పేపర్ ఉంది. సో ఈ పేపర్ తీసిన అనుకో ఇంకా క్లారిటీగా కోమా కొట్టేస్తుంది అనుకో. పైన పెట్టేసిన మన హనుమంతుని. సో హనుమంతుని ఈడ పెట్టిన, మధ్యలో సిల్వర్ ప్లే బటన్ పెట్టిన. ఈడ శివుడు బాయ్ ఏమైనా కనిపిస్తుంది. ఆ బాయ్ శివుడు
ఒక్కసారి ఇట్లా స్నాప్ పెట్టరా రమ్మి, ఫిదా అయిపోతారు అనుకో అందరూ. పైన పెట్టేసిన మన 2 డాగ్స్. ఇగో ఇక్కడ లైట్ ఎట్లుందో జల్దీ కామెంట్ చేయరు మామ. మన పీసీ సెటప్ సో క్రేజీ అంటే క్రేజీ. వావా వావా వావా. దూరంకి వెళ్ళైతే నా కళ్ళతో చూస్తే చాలా క్రేజీగా కొడుతుంది. ఇంకా స్టిక్కర్స్ అనేవి సైడ్లో ఏం రాలేవు. ఇంకా స్టిక్కర్స్ బుక్ చేసిన నేను. ఆ స్టిక్కర్స్ పెట్టేస్తే ఇంకా క్రేజీ కొట్టేస్తుంది అనుకో. వచ్చేస్తుంది మనకి డైలీ ఇన్స్టాగ్రామ్లో కొట్టుర్రి రైడర్ విష్ణు అని వీడియోలు చూస్తే మీరు ఖుష్ అయిపోతారు. బాయ్. సో పీసీ గీసీ అన్నీ ఆఫ్ అయిపోయింది. వీడియో అంతా తీసేసి. సో దానిలో ఇంకొకటి బెనిఫిట్ లేనిది ఏంటంటే వైఫై లేదు. వైఫై టుమారో వచ్చి ఫిట్టింగ్ చేశారంట. దాని తర్వాత అయిపోతాయి. డైలీ యూట్యూబ్లో వచ్చేస్తాయి లైవ్ రైడర్ విష్ణు. ఇంకొకటి పబ్జీ ఆడతాం, ఫ్రీ ఫైర్ ఆడతాం, ఇంకా GTA 5 వేరే గేమ్లు ఆడతా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఓకే బాయ్ బాయ్. సీ యూ, టాటా, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్.